సార్ పోయమ్మో చేపలు బట్ట మూతి మూసుకుపోయింది అవన్నీ కదిలేటి చేపలే. అందులో ఏం చేపలు అనుకున్నా మొత్తం బుడాలే. అబ్బా సొరేం చేప సరేం చేప గెండి పిల్ల ఉంది ఇంట్లో. గెండి పిల్ల ఉంది. నేను పట్టా చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉందో. మొయ్యి బుడమ అంటారు దీన్ని. దీంట్లో చిన్నగా ఉంటే బుడమ అంటారు. చూడు ఎట్ట పెట్టా ఎట్టంది. మళ్ళీ దొరకదు. నీళ్ళు పోతాయని ట్రై చేసామండి. ఆడ దాకా కాలువ తీసే నీళ్ళైతే పాలేదు, లేట్ ఉంది. అందుకని నాటు పద్ధతిలో మా స్టైల్లో మేము ప్రయత్నిస్తున్నాము. ఇక్కడైతే చేపలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు దాకా నేను చాలా ధైర్యంగా ఉన్నాను చేపలు నేనే పట్టొచ్చని. ఏడాదిగో ఈ కట్టేసేటప్పుడు ఆ బురదలో ఉండింది బురద పాము, ఉప్పు పాము లాంటివి. ఇగో ఇదైతే ఉండింది. నా దగ్గర పోయినట్టు కూడా నాకు ధైర్యం చాలట్లా. ఇగో అదైతే బతుకుంది. వచ్చేస్తున్నాయి అడక. చేయి కలవట్లే మీకు ఇద్దరికి. అవతల చిన్న గుర్రం అయిపోయింది. ఫోర్స్ ఎక్కువైపోయిందా? కొత్త గుర్రం కదా, చేపలన్నీ ఎక్కువ వచ్చేస్తలేదు. తొక్కు బట్టలు తొక్కడా చేప ఎండు చేపలు చేస్తా ఇంటికి కడుక్కోవాలి నువ్వు. అంతే దీపాకు ఉంగరం కాదా పోస పట్టుకోండి. ఇది ఇటువే ఇంకా నీళ్ళు పోసలేడా. ఇగో మనం ఆడేని కడుక్కోవచ్చులే. చూడండి ఫ్రెండ్స్ ఎన్ని చేపలు. ఈ చేపలు పట్టాలంటే ఎంత, ఈ కేజీ ఎంత ఉంటాయ్యా?
కేజీ 150 రూపాయల చేపలు అండి. దాదాపు ఈ పొట్టే ఒక 15 కేజీల దాకా వచ్చేసినాయి. ఇట్లన్నీ అయితే మేము అమ్మేదానికైతే కాదు ఇంత కష్టపడుతున్నది. ఎండేసుకుంటాం, కూర కొన్న వారికి వండుకొని తింటాం. కూరకి ఎన్ని ఒక 4-5 వండుకుంటాం పెద్దవి, మిగతా అన్నీ ఎండబెట్టుకుంటాం. కొన్నిసారి ఎండేస్తాం కదండి, ఇక్కడే పట్టుకొచ్చింది ఆ రోజు కూడా. వా చేపలు చేపలు అంటుంటే ఆడికి వచ్చిన కాడి నుంచి ఇప్పుడు వద్దు వద్దు అనిపిస్తుంది. ఇంటికాడ ఆడవాళ్ళు ఏం చెప్పారంటే కూరకు మాత్రమే పట్టుకోరండి, ఎక్కువ వద్దన్నారంట. ఆడ చూస్తే బస్తాలు ఊరగాయ చూడండి, ఆడొక బస్తాకి వేస్తున్నాము. అయిపోయినా మంచి సైజా. అన్నీ కానీ సైజులు కానీ ఉంటే పండగ బట్టే పోసేద్దాం దాంట్లో. ఇంకా కొన్ని ఉండేయండి. ఈరోజు ఫ్రెండ్స్ ఈ చేపల్ని బాటిల్తో పడదామని రెడీ చేసాము. ఇంతలోకే ఇదొక బోనస్గా తగిలిందండి ఈ గిరాకే. ఎన్ని చేపలు చూడండి, బాటిల్తో కూడా ఇన్ని చేపలు పట్టలేము మేము. అలాంటిది ఫ్రీగా సముద్రంలో తిరగాల్సిన చేపలు ఈ గుంటలలో ఏం పని వీటికి. ఇన్ని చేపలు చూడండి. అంతేనా లే కదా. మీరేటు ఎగిరిపోవడం సరిపోయా. సరేనే నేనండి బుల్లెట్లు ఉన్నట్టున్నాయి. ఇట్లకే ముళ్ళు ఉంటుందండి, ఎన్ని ముళ్ళు ఉంటుంది, గుచ్చుకుంటుంది అనమాట. పట్టేటప్పుడు జాగ్రత్తగా పట్టాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మాకు పెద్ద చేపలు కావాలి కాబట్టి పెద్ద వారికే పట్టుకున్నాము. చిన్న చేపలు వదిలేసినామండి. చూడండి కదిలేటన్నీ చిన్న చేపలు, చిన్న సైజు అనమాట. అయితే సముద్రం అనేది పోటు పోస్తుంది కదా, అంటే అంటారు ఎక్కడోళ్ళు, పోటు ఎక్కినప్పుడు నీళ్ళన్నీ ఇలాగా మెట్లకి అంతా వస్తాయండి. మళ్ళీ తీత అంటారు, తీత తీసేటప్పుడు
నీళ్ళన్నీ సముద్రానికి వెళ్తూ ఉంటాయి. అలా వచ్చినప్పుడు ఆ నీళ్ళతో పాటు కొన్ని చేపలు వచ్చి ఇలాంటి ప్లేస్లలో ఇరుక్కుపోతాయి అన్నమాట. అవి ఏంటంటే ఏటగాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా, అటు చూసి ఇలాగ కట్టలు కట్టి చల్లుకొని పట్టుకుంటారు. ఇగో కనిపించేటివన్నీ మేము పట్టిన చేపలలో చిన్న సైజు అనమాట. ఇవి ఏంటంటే ఇంకా పోటీ వచ్చిందాక ఈ నీళ్ళు ఇలాగే ఉంటాయి, ఎండిపోవండి, ఇలాగే ఉంటాయి. ఆ టైం ప్రకారం వస్తూ ఉంటాయి నీళ్ళు, గంటకి 2 గంటలకి మారుతూ ఉంటుంది అనమాట సముద్రం అనేది. అలా వచ్చినప్పుడు ఈ చేపలన్నీ మళ్ళీ సముద్రానికి వెళ్ళిపోతాయి, ఈ చిన్న సైజు అంతా. ఇప్పుడైతే ఇంటికైతే బయలుదేరి మిస్ అయింది. మిస్ కాకూడదు, మిస్ కాకూడదు. చూడండి మంచి సైజు. ఈ సైజులు కూడా డబ్బాలతో పడుతున్నారు ఇక్కడ. ఈరోజు డబ్బాలతో ఎలా చేపలు యాడ్ చేస్తారని డబ్బాలు కూడా కట్టి పెట్టాను ఇంటి దగ్గర, వాటర్ బాటిల్తో చేపలు పట్టాలని. కానీ ఈ వీడియో చేయాల్సి వస్తుందని అనుకోకుండా కుదిరింది ఈ వీడియో. వేసి ఆ డబ్బాలు వేసి మొత్తం నెత్తిన పెట్టి నాకు ఎత్తుకెళ్ళిపోతా. మొయ్యలమా వేసి దాంట్లో నెత్తిన పెట్టి మార్చుకుని వెళ్ళిపోదాం. ఆహా, చూడండి ఫ్రెండ్స్, ఇగో ఎర్రగా కనిపిస్తున్నాయి కదా, ఇట్లా మళ్ళీ జాగ్రత్తగా పట్టాలి. ఏదేదా పట్టుకుంటే ఏం లేదండి, ఎలా కత్తలు పడుతుంది. ఇంకోటి ఉన్నాయి అగా మూకుడేంటి అంతా ఉందా? ఉందా? అదిగో ఇంతకైనా దీన్ని ఎవరు పట్టడానికి ట్రై చేయరు, పట్టుకుని అలా వదిలేస్తుంది గట్లో. బాగుంది కదా ఇలా ఉదయానికి. ఏది దొరకదా? పైన ఉంటుంది చూడు, దూరం బాగలేదు. మొత్తం కలిపెట్టు. పెద్దగా అట్లా అయితే బొక్కలు కూడా లేదా? ఇదే బొక్క ఆడికే ఎత్తు బాగాలేదు. ఇదే పైకి వచ్చేస్తే ఎంతకాయ పట్టుకుంటే గట్ట వదిలేస్తాయి. పోయమ్మో చెప్తుంటుందా? గట్ట వదిలేసింది, పట్టింది కాబట్టి వదిలింది. పట్టుకే ఉంటుంది, ఇంకో గట్ట ఉంటుంది దానికి. వెనక చూడు, సైడ్లో చూడు, సైడ్లో ఉందా? ఏ కొత్త నిన్ను గిట్టికిట ఇంకొకటి 3 గట్లు ఉన్నాయి దీంట్లో. దిగుదా పట్టు 3 గట్లు ఉన్నాయి దీనికి. 3 గట్లు ఉండే ఇంకొకటి నా జాత కరిపించేదానికి వీళ్ళు
ఉందాడేమో కానీ గట్టి ఏమో ఉందో అర్థం కావట్లే. అదేనా ఇది కూడా ఇంకోటి. ఇదేలే గట్టి వదిలింది ఇది. వేసేద్దాం ఇట్లా ముందు పడలే చూడండి గుంటలు దొలిపోతాయి చేపలు. మూతి మూసుకుపోయింది. ఎన్ని 3 అంటకల్లా దాంట్లో నిందా ఇప్పుడు చూసుకో. అగా కట్ చేయి జాను టోపీది. కెమెరాలు చూడా బాగా వస్తున్నాయా ఫ్రెండ్స్? చూడండి ఎన్ని చేపలు చూడండి. ఏంటి అనోక అన్ని చేపలు ఏం చేసుకుంటారని అనుకుంటున్నారా? మాకు కావాల్సిన కూరకైతే పెద్ద పెద్దవి తీసుకొని కూర చేసుకుంటామండి. మిగతావన్నీ ఉప్పేసి ఊరేసి ఎండబెట్టేస్తాము. చాలా బాగుంటాయి పప్పు చారులకి, ఫ్రైలకి, వీటన్నిటికీ. ఒకసారి చేస్తున్నాం మన ఛానల్లో వీడియో కూడా పెట్టున్నాం. ఎప్పుడు చేసామంటే మన ఛానల్ 150 సబ్స్క్రైబ్ అయినప్పుడు చేస్తున్నాం అనమాట. ఇప్పుడు మళ్ళీ లక్ష దాటిన తర్వాత మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాం. ఇలాంటి అవకాశం మళ్ళీ ఇప్పుడు వచ్చింది. చూడండి అవి తోమలేరంట, భయపడతా ఉన్నారు. అయిపోతాయి. ఇదండి వీడియో నచ్చుంటే వీడియోకి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని ఫాలో అయిపోండి. బాయ్. ఎమ్మట ఇంకో దాన్ని స్టార్ట్